ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లనట్ల స్వామిదాస్ తిరువూరు పట్టణంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు స్వామిదాస్. ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సిద్ధపాట్లు కలిగి ఓటేయటానికి మరి మే 13వ తారీఖున సిద్ధపడాలని చెప్పి మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. పాంప్లెట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ తిరువూరు నియోజకవర్గంలో డీబీటీ నాన్ డీబీటీ కింద 1700 కోట్లు నవరత్నాల పథకాల ద్వారా అందించడం జరుగుతూ ఉంది. పెన్షన్లు సక్రమంగా అమలు చేస్తూ ఉన్నాం. ఎక్కువ మంది పేదలు నివసించే ఈ తిరువూరు నియోజకవర్గంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి చేయడం కోసం మేమంతా దీక్షా కంకణ బద్దులమై ముందుకు సాగుతూ ఉన్నాం. ఇది మరి ఇక్కడ లోకల్ అభ్యర్థిగా నేను లోకల్ క్యాండిడేట్గా గత 30 సంవత్సరాలుగా తిరువూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ప్రయాణం కొనసాగిస్తా ఉన్న రాజకీయ ప్రయాణం. మంచి చేసిన వారికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారంటున్నారు తిరువూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాస్ సతీమణి సుధారాణి. తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ అభివృద్ధితో ప్రతి చోట వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. యువత, మహిళలు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు సుధారాణి. జగనన్న చేసినటువంటి మంచి పనులు, మంచి పరిపాలన, ముఖ్యంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కూడా మరి సమపాళ్లలో ప్రజానికానికి తీసుకెళ్లి గ్రామాల్లో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మంచిగా వాళ్ళకి నేరుగా వాళ్ళకి ఇంటికి చేరువుగా సంక్షేమం వెళ్తా ఉంది. జగనన్న నుంచి పొందినటువంటి లబ్ధి ద్వారా ఆ సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇదే మహిళల యొక్క మరి జగనన్నకు వెన్నుదన్నుగా మహిళలు నిలబడతారు. యువత కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా మేము వెళ్ళినప్పుడు బైకుల మీద మరి జగనన్న మీద ఉన్నటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ వారికి ఉవ్వెత్తున్నటువంటి ఉత్సాహంతో యువత కూడా ఉన్నారు. వై నాట్ 175 సీట్స్ అంటారు. 175 సీట్స్ వస్తాయి. దాంట్లో మొట్టమొదటిగా తిరువూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో మరి అత్యధిక మెజారిటీ తోటి స్వామిదాస్ గారు, అలాగే విజయవాడ పార్లమెంట్ నుంచి కేసినేని నాని గారు కూడా హ్యాట్రిక్ సాధిస్తారు. దీనంతటికి కూడా జగనన్న పథకాలే బేస్ ఫౌండేషన్ అనేది నేను మీకు గంటాపథంగా తెలియజేస్తా ఉన్నాను. కాకినాడ జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. జగన్నాథపురంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మరోవైపు ఆయన సతీమణి మహాలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ అండతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు ద్వారంపూడి మహాలక్ష్మి. ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, నా వల్ల లాభం ఉంది మీకంటేనే ఓటేయండి అని చెప్తున్నారు. అంత ధైర్యంగా ఓటు అడిగి నాయకుడు ఎక్కడా ఉండరు. 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పాం, కానీ 33,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అది అభివృద్ధిలో చాలా ముందుగా దూసుకెళ్తుంది కాకినాడ. చంద్రశేఖర్ రెడ్డి గారు 40వ వార్డులో ఉందంటే స్టేటరీని కట్టించడం జరిగింది. ఇతను రాగిరెడ్డి కళాక్షేత్రం కట్టించడం జరిగింది. మీరు కాకినాడలో ఎక్కడైనా చూడొచ్చు, ప్రతి రోడ్లు వేసి ఉంటాయి, ప్రతి డ్రైనేజీలు అన్నీ చాలా సక్రమంగా కట్టించడం జరిగింది. కాకినాడ అభివృద్ధిలో చాలా ముందుకు దూసుకెళ్తుంది. అందుకనే మేము ధైర్యంగా ఓటు అడుగుతున్నాం. ఎంపీ అభ్యర్థి చలనశెట్టి సునీల్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించమని ప్రజలందరినీ నేను వేడుకుంటున్నాను. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మాడుగుల నియోజకవర్గ అభ్యర్థి ఇర్లి అనురాధ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చీడికాడ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆమెకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు, కమిషన్ల పేరుతో దోచుకున్నారన్నారు అనురాధ. ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలం లేని వాళ్ళకి కూడా ఇల్లు స్థలం ఇచ్చి ఆ ఇంటి మహిళ పేరునే ఇల్లు పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇంట్లో ఇప్పటికే చాలా మంది కూడా పాలు పొంగించుకొని ఆనందంగా జగనన్నకి ఏదైతే ఓటేసారో అదే ఫ్యాన్ కింద కూర్చొని కలకల నవ్వుతూ చిక్కటి చిరునవ్వుతో ఆ మహిళలందరూ కూడా మా అన్న ఇల్లు ఇచ్చాడు, చెయ్యోత ఇచ్చాడు, చేదోడిచ్చాడు, నా బిడ్డలకి అమ్మఒడి పథకం ద్వారా అమ్మఒడి ఇచ్చి నా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి ప్రవేశపెట్టి కడుపుతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి కూడా వాళ్ళ విద్యవంతులు చేసే బాధ్యత కూడా జగనన్న, మా తమ్ముడు, మా అన్న బాధ్యత తీసుకున్నాడు.